Hello people, this video is all about our Uttarakhand trip way back in 2013. This video has all our cherished memories. This is my first anniversary trip, 7 days, covering multiple places in Uttarakhand. This trip SOTC ద్వారా ప్లాన్ చేసుకున్నాము. హైదరాబాద్ టు డెహ్రాడూన్ వెళ్ళి డెహ్రాడూన్ నుంచి కార్లో ముస్సోరీ వెళ్ళాము. ఆ రోజు నైట్ అంతా అక్కడ రిలాక్స్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ ముస్సోరీ సైట్ సీయింగ్కి వెళ్ళాము. ఈ లోకల్ డ్రెస్సింగ్ ఇదంతా కూడా ఎట్ వన్ ఆఫ్ ద పాపులర్ ప్లేసెస్ తీసుకున్నాము. రోప్వేలో సైట్ సీయింగ్ స్పాట్కి వెళ్ళి అక్కడ సీనరీస్ అన్నీ ఎంజాయ్ చేసి మళ్ళీ రిటర్న్ వచ్చి ఇక్కడ రిలాక్స్ అవుతున్నాము. ఆఫ్టర్ దట్ మేము మాల్ రోడ్కి వెళ్ళాము అండ్ స్పెండ్ సమ్ టైమ్ దేర్ అండ్ వీ వెంట్ బ్యాక్ టు రిషికేష్లో రివర్ క్యాంపింగ్ చూస్ చేసుకున్నాము అండ్ రివర్ వాటర్ రాఫ్టింగ్ కూడా ప్లాన్ చేసుకున్నాము. దిస్ ప్లేస్ ఈజ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. అసలు లైఫ్లో ఒక్కసారన్నా ఎక్స్పీరియన్స్ చేయాలి. రివర్ పక్కనే క్యాంపింగ్, ఆ రివర్ ఫ్లో సౌండ్ ఫెంటాస్టిక్. అసలు లంచ్ టైంకి రీచ్ అయ్యాము. రీచ్ అయ్యి లంచ్ కంప్లీట్ చేసుకొని కొంచెం సెటిల్ అయ్యాక ఈవినింగ్ టైము కయాకింగ్ చేసాము. కయాకింగ్లో కూడా మాకు ఒక గార్డ్ ఉంటారు మా వెనకాలే. అక్కడ గంగా రివర్ వాటర్ ఫ్లో కూడా చాలా భయంకరంగా ఉంటుంది. అక్కడ ఏం యాక్టివిటీస్ చేసినా కానీ ఈవినింగ్ 5:30 లోపే చేయాలి. సో వీ హ్యావ్ కంప్లీటెడ్ కయాకింగ్ అండ్ టుక్ ఏ బాత్. ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదే మా బాత్ ఏరియా అండ్ ఇది మా టెంట్. ఫ్రెష్ అప్ అయ్యాక కొన్ని క్యూట్ పిక్స్ దిగాము. ఈ బ్యాక్గ్రౌండ్లో ఫొటోస్ దిగుతూనే ఉన్నాము. ఫొటోస్ ఎడిట్ చేసినప్పుడు అయితే ఎన్ని ఫొటోస్ కనిపించాయో అప్పుడు మేము దిగినవి. 5:30కి స్నాక్ బ్రేక్ అన్నారు. కాఫీ, టీ అండ్ బిస్కెట్స్ ఇచ్చారు అండ్ క్యాంప్ ఫైర్ కూడా వేస్తున్నారు. ఒక పక్క హోలీ గంగస్ రివర్, ఇంకో పక్క క్యాంప్ ఫైర్, ఇంకో పక్క బ్యూటిఫుల్ వెదర్. ఇంతకన్నా ఏం కావాలండి లైఫ్లో ఎంజాయ్ చేయడానికి. అర్లీగా డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకొని ఇంకా వీఆర్ గెటింగ్ రెడీ టు స్లీప్. ఇది మా క్యాంప్ లోపల బెడ్స్ అండ్ అరేంజ్మెంట్. మా ట్రైపాడ్ కూడా ఉంది. ద బెస్ట్ పార్ట్ ఏంటి తెలుసా అండి, ఈ క్యాంపింగ్ మొత్తంలో నేను, రవి అండ్ ఇంకొక అతను ముగ్గురమే ఉన్నాము. ఇది వాళ్ళకి ఆఫ్ సీజన్ అంట. సో వాళ్ళకి సీజన్ అంటే సమ్మర్ హాలిడేస్ టైం అంట. ఎర్లీ మార్నింగ్ ప్రాబ్లం ఏంటి, టాయిలెట్స్. ఇక్కడ నేచర్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ ఉంటాయి. వాటర్ సప్లైలు అవన్నీ ఉండవు. ఓన్లీ ఇసుక వాటర్ మనం బాటిల్లో పట్టుకెళ్ళాలన్నారు. దట్ ఈస్ ద మోస్ట్ కామెడీ పార్ట్. అసలు లైఫ్లో అలాంటి టాయిలెట్స్ ఫస్ట్ టైం అక్కడే చూశాను. నార్మల్గా ఇంట్లో అయితే 8 వరకు లేచే బ్యాచ్ కాదు మేము, కానీ అక్కడ వాటర్ ఫ్లో సౌండ్కి 7 లోపలే లేచేసాం. లేచి నేచర్ని ఎంజాయ్ చేస్తూ ఇలా కొన్ని క్యూట్ పిక్స్ దిగుతున్నాము. ఇక్కడ చూసారా, మా రివర్ వాటర్ రాఫ్టింగ్కి అరేంజ్మెంట్స్ చేసుకుంటున్నారు. 9 కల్లా రెడీగా ఉండమన్నారు. సో మేము ఫ్రెష్ అప్ అయిపోయి బ్రేక్ఫాస్ట్ చేసి తొందరగా రివర్ వాటర్ రాఫ్టింగ్కి రెడీ అయిపోయాం. నార్మల్గా రాఫ్టింగ్కి 7 to 8 పీపుల్ ఉంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. కానీ మాకు కంపెనీ ఇవ్వడానికి ఎవరూ లేరు. మేమిద్దరం, మా రథసారథి, ఇతనే ఆ రథసారథి. చాలా బాగా చేశారండి. అసలు లైఫ్లో నా రిషికేష్ రివర్ వాటర్ రాఫ్టింగ్ని నేను లైఫ్లో మర్చిపోలేను. దట్ ఈస్ ద బెస్ట్ థింగ్. రాఫ్టింగ్ అంటే అలా పడవలో 2-3 తీసుకెళ్ళిపోవడమే కాదండి. వెనకాల చూసారా, మా కోసం 2 గార్డ్స్ కూడా ఉన్నారు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ వాళ్ళు దే ఆర్ దేర్ టు సపోర్ట్ అస్. గంగ మధ్యలోకి వెళ్ళాక ఇలా కావాలంటే కాసేపు ఫ్రీ ఫ్లోట్ అవ్వండి అని చెప్పి మమ్మల్ని గంగలోకి దిగమన్నారు విత్ ఆల్ ప్రికాషన్స్. రవి ఏమో వెళ్ళిపోతున్నాడు హ్యాపీగా, నాకేమో పిచ్చ భయం వేస్తుంది అండ్ రవినే పట్టుకొని ఉన్నాను. రాఫ్టింగ్ అయ్యాక అక్కడ నుంచి మేము జిమ్ కార్బెట్
టైగర్ రిజర్వ్ దగ్గర రిసార్ట్స్ బుక్ చేసుకున్నాం. అక్కడికి ట్రావెల్ చేస్తున్నాము. మేము డిసెంబర్లో ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం కదా. ఇక్కడ ఆఫ్ సీజన్ వాళ్ళందరికీ. రిసార్ట్ అయితే సూపర్ ఉంది, కానీ జనాలు మాత్రం ఎక్కువ లేరు. దట్ ఈస్ ద ప్లస్ పాయింట్. నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయ్యి మేము టైగర్ సఫారీకి, వైల్డ్ లైఫ్ సఫారీకి వెళ్తున్నాము. ఇంతమంది గొర్రెలు ఉన్నారు మాలాగా అని చాలా వింతగా అనిపించింది. ఇది నా లైఫ్లోనే ఫస్ట్ వైల్డ్ లైఫ్ సఫారీ. నేను ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్స్తో జంతువులని లైన్ కట్టేసి మనకు కనిపిస్తాయి అనుకున్నాను. తీరా వాడేమో ఇలా టైగర్ పంజా కనిపించింది, ఎలిఫెంట్ డంగ్ కనిపించింది, జింక కనిపించింది, కోతి కనిపించింది అని చెప్తే చాలా ఆశ్చర్యంగా అనిపించింది. ఇదేంటి ఒక్క జంతువు కూడా కనిపించలేదే అని. మాకు మా వైల్డ్ లైఫ్ సఫారీలో క్రూర మృగాలంటూ ఏమీ కనిపించలేదు. ఏదో సాధు జీవులు లాంటివి కనిపించాయి. కాసేపు అయ్యాక మా గైడే మాకు జ్ఞానోదయం చేశాడు. మీరు వైల్డ్ యానిమల్స్ చూడాలనుకుంటే జూ కూడా వెళ్ళొచ్చు. యూ హ్యావ్ టు ఎంజాయ్ ద వైల్డ్ లైఫ్, యూ హ్యావ్ టు ఎంజాయ్ ద సీనరీస్ అని చెప్పి. సరే ఓకే, అదన్నా ఎంజాయ్ చేద్దాము అని వీ హ్యావ్ ఎంజాయ్డ్ ద క్లైమేట్ ఓవర్ దేర్. లాస్ట్కి మళ్ళీ మా క్యాంప్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక బోర్డు ఉంది, హూ సా ద టైగర్ ఆర్ లయన్ లాస్ట్ అంటే. ఒక 1 వీక్ బ్యాక్ ఎవరికో ఒకళ్ళకి కనిపించిందంట. అప్పుడు అనుకున్నాం మాకు కనిపించే ఛాన్స్ చాలా తక్కువలే అని. మొత్తానికి మా వైల్డ్ లైఫ్ సఫారీ అయిపోయింది. చాలా డిసప్పాయింట్మెంట్తో బయటకు వస్తే రవి చూసి, అమ్మ నీకు ఇది ఫస్ట్ టైం కాబట్టి అలా అనిపించింది, నార్మల్గా వైల్డ్ లైఫ్ సఫారీలన్నీ ఇలాగే ఉంటాయి అన్నారు. సరే ఇంకా మా రిసార్ట్కి వెళ్ళి వీ హ్యావ్ గాట్ ఫ్రెష్డ్ అప్, కొన్ని బ్యూటిఫుల్ పిక్స్ తీసుకొని అక్కడ క్లైమేట్ అంతా ఎంజాయ్ చేసి అక్కడే కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని వీ స్టార్టెడ్ బ్యాక్ టు జిమ్ కార్బెట్ ఫాల్స్. ఫాల్స్ మాత్రం అదిరిపోయాయండి, చూడండి మీరే. ఆఫ్టర్ లాంగ్ వాక్, హియర్ యూ గో. చాలా చాలా బాగుందండి, నాకైతే భలే నచ్చినాయి ఈ వాటర్ ఫాల్స్. మేము దీనికోసమని డెఫినెట్గా ఒక హాఫ్ డే పెట్టుకొనే వెళ్ళాము అండ్ వీ ఎంజాయ్డ్ ఎ లాట్. జిమ్ కార్బెట్ అయ్యాక వాట్స్ నెక్స్ట్ ఈజ్ నైనిటాల్. అప్పట్లో మనోజ్ అని నా టీమ్మేట్ ఒక అతను ఉండేవాడు, అతనిది నైనిటాల్. అతను చాలా గొప్పగా చెప్పేవాడు, నా పక్కనే కూర్చునేవాడు. చాలా గొప్పగా చెప్పేవాడు నైనిటాల్ గురించి. నైనిటాల్లో అసలు 7 తాల్స్ ఉంటాయి, 7 లేక్స్ ఉంటాయి, అసలు మోస్ట్ బ్యూటిఫుల్ సీనరీస్ ఉంటాయి అని. సమ్మర్లో వెళ్ళాలా అంటే లేదు, ద రియల్ బ్యూటీ యూ కెన్ సీ ఇన్ వింటర్ అన్నాడు. ఓకే అయితే మనమే వెళ్దాము అని చెప్పేసి నైనిటాల్ కూడా మా లిస్ట్లో యాడ్ చేసుకున్నాము. కానీ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ ప్లేసెస్ ఇన్ ఇండియా అండి, చాలా చాలా బాగుంటుంది. నైనితాల్లో వ్యూ పాయింట్ ఉంటుంది. వ్యూ పాయింట్కి వెళ్ళడానికి ఇలా గుర్రాల మీద సవారీ స్టార్ట్ చేసాము. నైనితాల్లో ఒక కేవ్ పార్క్ వెళ్ళాము. ఇక్కడ చాలా కేవ్స్, వెరైటీ కేవ్స్ ఉన్నాయి. అన్ని జంతువులు చూద్దామని చెప్పేసి రకరకాల కేవ్స్లోకి వెళ్ళాం, కానీ ఒక్క జంతువు కూడా కనిపించలేదు మాకు.
ఈవినింగ్ నైనీ లేక్లో బోట్ షికార్కి రెడీ అయ్యాము. అలా చీకటి పడనట్టుగా ఉన్న టైంలోనే బోట్ షికార్ చేస్తే ఫొటోస్ బాగా క్యాప్చర్ చేయొచ్చు అండ్ సీనరీస్ బాగా క్యాప్చర్ చేయొచ్చు అనిపించింది. ఇది డే 2 ఇన్ నైనిటాల్. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి కవర్ చేయడానికి. సో తొందరగా ఎర్లీ మార్నింగే చెక్అవుట్ చేసేసాము అండ్ అన్ని ప్లేసెస్ కవర్ చేస్తున్నాము. మాకు అలవాటు ఉంది, ఏ కొత్త ప్లేస్కి వెళ్ళినా కానీ షాపింగ్ మాత్రం అస్సలు మిస్ అవ్వం. యపీ, ఇట్ ఈస్ షాపింగ్ టైం. ఇప్పుడు మళ్ళీ ప్యాకప్ సీన్స్. ఇంకా ట్రిప్ అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా సర్దుకొని వీఆర్ గోయింగ్ బ్యాక్ టు డెహ్రాడూన్ అండ్ ఫ్రమ్ డెహ్రాడూన్ ఫ్లైట్ ఎక్కి హైదరాబాద్. వెల్కమ్ బ్యాక్.